వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యకు నిరసనగా నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలియజేశారు జర్నలిస్టులు. చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసినందుకు నిరసన తెలుపుతూ నేడు గాంధీ బొమ్మ వద్ద సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ బాబు మరియు శోభన్ బాబు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు విలేకరులు ధర్నా చేశారు. సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ బాబు మాట్లాడుతూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టు సేవలందిస్తూ నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి విలేకరులను ఇలా చంపడం అనేది దుశ్చర్య అని మాట్లాడారు. దీనిపైన ఒక కమిటీ వేసి దుండగులను శిక్షించాలని కోరారు. ఈ దుశ్చర్యను ఖండిస్తూ జనసేన గునుకుల కిషోర్ సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఉదయం పార్కులో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి హత్య చేసిన నిందితుల్లో కొంతమందిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా వారి మనుగడ సాగించేందుకు ఎలాంటి భరోసా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది అంత మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండేటువంటి జర్నలిస్టులకు నిజం రాస్తే ఈ విధంగా హత్యలు చేస్తూ వెళ్తే జర్నలిస్టు వృత్తిలో ఎలా కొనసాగాలో అర్థం కాని పరిస్థితి. మేము సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో రకాల కేసులను చూస్తున్నాం. ఎప్పుడు జరిపినా ఇలాగా ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగిన సందర్భాలు లేవు. జర్నలిస్టులు ఏదైనా తప్పు రాస్తే ఎన్నో రకాలుగా న్యాయం పొందే అవకాశం ఉంది. అయినప్పటికీ అలా న్యాయం పొందే అవకాశాలను వినియోగించుకోకుండా కొందరు ఏకపక్షంగా జర్నలిస్టుని టార్గెట్ చేస్తున్నారు. వారి యొక్క వృత్తిలో వారు నిజాయితీగా నిష్కలంగా వాళ్ళు పనిచేయడానికి ప్రయత్నిస్తారు. పత్రికలు యాజమాన్యాలు చెప్పినటువంటి విధులను వాళ్ళు పాటిస్తారే తప్ప వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమి ఉండదు. జర్నలిస్టులుగా ఉన్న మేము ఏదైనా ఒక వార్త రాశామంటే అది ప్రజా సమస్య అయి ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలా. ఎవరైనా సరే జర్నలిస్టుకి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు కూడా ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్గొనడం సరైన పరిష్కారం కాదు. కావున ఈరోజు జరిగిన సంఘటన చాలా దారుణమైంది. ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు ఒక అట్రాసిటీ కమిటీ అనేది గతంలో ఉండేది. మరి అటాక్ అండ్ అట్రాసిటీ కమిటీ దానికి ప్రతి జిల్లాలో కలెక్టర్ అండ్ ఎస్పీ చైర్మన్ కో చైర్మన్గా ఉండేవాళ్ళు. అయితే అవన్నీ కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఆ కమిటీలన్నిటి విస్మరించింది. కాబట్టి ఈ దాడులు జరిగిన సమయంలో నిజమైన వార్త ఏది, ఆ వార్తకు సంబంధించి దానిలో ఏదైనా జర్నలిస్టుకు సంబంధించి అన్యాయం జరిగిందా అంటే పలకరించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్నో యూనియన్లు జర్నలిస్టుల కోసం పనిచేస్తున్నా కూడా కనీసం దాడులు జరిగినప్పుడు మనకంటూ రక్షణ కల్పించుకునే విధంగా ఒక కమిటీ కూడా లేకపోవడం, దీనికోసం అన్ని యూనియన్లు పోరాడకపోవడం కూడా శోచనీయమైన విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేదానికి ఆ కమిటీని అనేది వేయాలని చెప్పి జర్నలిస్టులకు కోరుతున్నాం. అలాగే జర్నలిస్టులపై జరుగుతున్న ఈ దాడులు, ఈరోజు జరిగిన ఈ దాడి వీటి మీద నిజమైన నిందితులను పట్టుకొని వారి కఠినంగా శిక్షించి మరణించిన జర్నలిస్ట్ యొక్క కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు సోదరిని నరికి చంపారు అంటే ప్రజాస్వామ్యాన్ని నరికి చంపినట్టే. ఈరోజు ప్రశ్నించే గొంతుకును నులిమేశారు అందరూ అని చెప్పను. కానీ ఈరోజు జర్నలిస్టు మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల సమస్యల పట్ల నిలబడుతూ, గతంలో మీడియా ఎట్లా ఉండేదంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే తెలిసేది కాదు. ఈరోజు యాంటీ గవర్నమెంట్లో మేము ఏదైనా న్యాయపైన మనం పోరాటాలు చేసినప్పుడు మాకు మద్దతుగా నిలిచి ఒక వ్యక్తి ప్రశ్నించే సమాధానం కోసం వీళ్ళందరూ కూడా పిల్లర్లుగా నిలిచారు. ఒక రాజకీయ నాయకుడి కంటే ఏమాత్రం తీసిపోని జర్నలిస్టు సోదరులకి ఈ విధంగా దాడి జరగడం అనేది, హత్య జరగడం అనేది జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాను. జర్నలిస్టు సోదరుడు శేఖర్ గారు ఈరోజు జర్నలిస్టు పైన దాడి జరిగింది, హత్య చేశారు. దాన్ని ఖండిస్తూ మీరు మద్దతుగా రావాలని తెలిపినప్పుడు బేషరతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హత్య ఏదైతే జరిగిందో ఆ హత్య పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు శిక్ష వేయాలి. భవిష్యత్తులో ప్రజల తరపున ప్రశ్నిస్తున్న జర్నలిస్టు సోదరులకందరూ కూడా
చట్టపరమైన భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీడియా సోదరులకు ఎంత స్వేచ్ఛ ఉందంటే స్వపక్షం వారు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని బేషరతుగా ప్రశ్నించే హక్కునిచ్చింది. మీడియా జర్నలిస్ట్ సోదరులు చెప్పినట్టు గతంలో ఏదైతే కమిటీ ఉందో దాన్ని రెన్యువల్ చేసే విధంగా పెద్దలకు సూచనలు పంపుతాను. ఈ హత్యను ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టు సోదరులకి న్యాయం జరగాలని నా వంతుగా జనసేన పార్టీ పెద్దలకు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.